అది వరకు మనలో నీతి లేదు, అనీతి ఉన్నది, అపవిత్రత ఉన్నది, కాముకత్వం ఉన్నది, విగ్రహారాధన ఉన్నది, వ్యభిచారములున్నవి. అట్టి వాటిని మన నుండి దూరపరిచి ఆయన రక్తము వలన మనలను నీతిమంతులుగా తెచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆత్మఫలములు ఫలించే దేవుని బిడ్డలుగా ఉన్నాము కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు వారు మరలా రాబోవుచున్నారు కనుక అది ఉగ్రత. అట్టి ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలంటే ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము కనుక మనము పరలోకమునకు అర్హులమై ఉన్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి